హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సిటీ రైడ్స్. ఈరోజైతే ఓలా ఊబర్ రెండిట్లో లాగిన్ అయ్యాను. ర్యాపిడోలో అయితే లాగిన్ అవ్వలేదు. ఓలా ఊబర్లో ఎర్నింగ్ చేద్దాం ఇవాళ, ఎంత వస్తాయో చూద్దాం. ప్రస్తుతానికి అయితే నేను మంగళగిరిలోనే ఉన్నాను. ఆన్ చేయగానే ఓలాలో ఒక రైడ్ అయితే పడింది. 120 రూపీస్ చూపిస్తుంది. ఓకే, కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. మేడం, ఓలా నుంచి మేడం, నేను లొకేషన్లో ఉన్నాను, ఇక్కడ ఫ్లైఓవర్ కింద. మీరు అక్కడ ఉన్నారా? సరే, తిప్పుకొని వస్తాను. 2015 ఎక్కడ? ఓకే, మేడం అయితే టిఫిన్ కట్టించుకోవడానికి ఆగింది. ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలో ఉన్న విట్ కాలేజీ, అంటే విట్ యూనివర్సిటీ ఉంది కదా, ఎస్ఎంఆర్ అనుకుంటా, ఎస్ఎంఆర్ యూనివర్సిటీ, అక్కడికి వెళ్ళాలి. దగ్గర దగ్గర 12 కిలోమీటర్లు. రిటర్న్ అయితే పడవు చెప్పాను మేడం, అక్కడ నుంచి నాకు రిటర్న్ అయితే పడదు, 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయని. మేడం ఇస్తానండి, ఇంక వెళ్ళి డ్రాప్ చేశారు. ఉంటుంది. చేంజ్ ఉందా? 20 రూపీస్. థ్యాంక్ యూ. ఓకే, ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. మేడం దించేసాం. ఇక్కడ నుంచి అయితే రైడ్స్ ఏం పడవు, చుట్టుపక్కలంతా పొలాలు, పల్లెటూర్లే. ఇది వచ్చేసి అమరావతి రాజధాని దగ్గరలో. ఓకే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం వెనక్కి 12 కిలోమీటర్లు వెళ్ళాలి. మంగళగిరి వెళ్ళి మళ్ళీ మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళాలి. మేడం అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని. నేను మేడం నుంచి వస్తున్నాను. మొత్తం పొలాలు, పల్లెటూరులే మొత్తం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అనమాట. ఇప్పుడు ఎలా ఉంది, ఒక 20 సంవత్సరాల తర్వాత ఇంకెలా ఉంటుందో తెలియదు. ఇది మొత్తం డెవలప్ అయి ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటే కనుక. ఓకే అండి, ఇప్పుడైతే మంగళగిరి వచ్చేసాం. మళ్ళీ మంగళగిరి నుంచి విజయవాడ వెళ్తున్నాం. మధ్యలో ఏదైనా రైడ్ పడి విజయవాడ వెళ్తే బాగుండు, పెట్రోల్ ఖర్చులన్నా సేవ్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనకు ఊబర్లో వచ్చేసి ఒక చిన్న రైడ్ ఒకటి పడింది, 28 రూపీస్. యాక్సెప్ట్ చేద్దాం. పికప్ లొకేషన్కి అయితే వచ్చాం. ఊబర్ బుక్ చేశారా?
ఎక్కండి. థ్యాంక్ యూ. ఓకే, మన సెకండ్ రైడ్కి అయితే 30 రూపీస్ వచ్చింది, 31 రూపీస్ 3 కిలోమీటర్స్కి. ఈ రైడ్ వచ్చేసి ఓబర్లో. ప్రజెంట్ ఓబర్ వచ్చేసి ఒక డేలో 6 రైడ్ చేస్తే 0 కమిషన్. 6 రైడ్ చేయకపోతే 30 రూపీస్ ఏమో తీసుకుంటున్నాడు. 30 రూపీస్ కట్టాలి. ఓకే, సెకండ్ రైడ్ పూర్తంగానే ఓలాలో థర్డ్ రైడ్ పడిందండి. వెంటనే పికప్కి వెళ్దాం. ఓకే, పికప్ లొకేషన్కి అయితే వచ్చాం. థర్డ్ రైడ్ కాల్ చేద్దాం. ఒకటి నెట్ కాల్స్ పెడతారు, ఏం కనెక్ట్ అవ్వసావు. ఓలా నుంచి అండి, లొకేషన్లో ఉన్నాను. ఓకే, ఇక్కడ బయట లేడండి, కొంచెం రమ్మనండి. ఉన్నానండి, ఇక్కడే ఉన్నా. ఓకే. మంగళగిరి అండి. సరే, ఓకే. ఇంకా రాలేదండి, వస్తున్నాడంట. కనిపించారండి. ఓకే, దాని ఇద్దరు మంగళగిరి పడింది. మళ్ళీ అమౌంట్ చూపించాను, ఓకే చేసా. లొకేషన్ చూసుకో. 7745 ఎక్కుతాం. ఏం స్కూలు? ఎక్కు. ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా తిన్నగా. అయినమ్మా, దాని ఇద్దరు మళ్ళీ మంగళగిరి వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావాలి. ఎంత ఇచ్చాడు? ఓకే, థర్డ్ రైడ్ అయితే పూర్తి అయిపోయిందండి. 63 వచ్చినాయి దీనికి అమౌంట్. 7.5 కిలోమీటర్స్కి రైడ్ అయితే చూడకుండా యాక్సెప్ట్ చేసాం. అసలు అంతలో ఒక టిఫిన్ ఎదురుగా టిఫిన్ వేస్తున్నారు. ఇంకో రైడ్ ఏమైనా పడిద్దామో చూద్దాం టిఫిన్ తినేలోపు. ఇది వచ్చేసి వడ్లపూడి సెంటర్, మంగళగిరి. టిఫిన్ అయితే చేసాం. వచ్చి 1/2 గంట 20 నిమిషాలు అవుతుంది. రైడ్ అయితే ఏం పడలేదు. మళ్ళీ విజయవాడ వెళ్తా. ఓకే, ప్రజెంట్ అయితే తాడేపల్లి దాకా వచ్చానండి. ఓబర్లో రైడ్ పడింది, 47 రూపీస్ చూపించింది. వెళ్ళేసి పికప్ చేసుకున్నాం. 0182 ఎక్కేసి.
ఓకే, ఇదైతే తాడేపల్లి నుంచి విజయవాడ పడింది రైడ్. ప్రజెంట్ అయితే ఊబర్ కస్టమర్ ఇంకా దించలేదు. ఓలాలో ఒక రైడ్ పడింది 95 రూపీస్, యాక్సెప్ట్ చేసేసా. ఈ కస్టమర్ని దించేసి అక్కడికి వెళ్ళేదాకా ఉంటాడో ఉండడో చూద్దాం. $45. ఓకే, ఊబర్ కస్టమర్ని అయితే దించేసా. థ్యాంక్ యూ. ఓలా కస్టమర్ దగ్గరికి వెళ్దాం తొందరగా. కస్టమర్ ఆగుతారా లేదో, క్యాన్సిల్ చేసేస్తారా అనుకుంటా. స్పీడ్గా వచ్చాం. మేడం పైనుంచి కింద దిగట్లేదు అసలు. 10 నిమిషాలు అవుతుంది వచ్చి. ఇక్కడ ఆపేనా? ఎంతండి? 95 అండి. 95. అవును. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైడ్ అయితే పూర్తి అయిపోయింది. రైడ్ అయితే ఓలాలో పడింది. 11 కిలోమీటర్లకి 95 రూపాయలు ఇచ్చాడు. బెటర్. రైడ్ వచ్చేసి కృష్ణలంక నుంచి పోరంకి దాకా వచ్చాం. మొత్తం 11 కిలోమీటర్లు వచ్చింది. ఓకే అండి, 10 నిమిషాల తర్వాత ఓలాలో ఇంకో రైడ్ పడింది. పికప్కి వెళ్దాం. ఇది వచ్చేసి 5.7 కిలోమీటర్స్కి 51 రూపీస్ చూపించాడు. వెళ్ళి పికప్ చేసుకుందాం. ఎయిట్ 8816. ఏంటిది సెటప్? సెటప్ యూట్యూబ్ ఛానల్. స్ట్రైట్ వెళ్ళొచ్చా? స్ట్రైట్ లేదండి. आपने స్కానర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఓకే ఓకే ఈ రైడ్ వచ్చేసి 5.7 కిలోమీటర్స్ 51 రూపీస్ వచ్చింది.
ఇది వచ్చేసి ఈ రైడ్ వచ్చేసి ఊబర్లో కొంచెం లాంగ్ డ్రైవ్ పడింది. అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ పైన చూపించింది. హలో ఏమండి, మసీదా? కాదండి, ఇక్కడ లొకేషన్ పెట్టారు, ఇక్కడ లొకేషన్ దగ్గర ఉన్నా. మీరు కిందకు వచ్చారా మేడం? మసీద్ అక్కడ ఈ బజార్ పక్క రోడ్డా? ఓకే థ్యాంక్ యూ. అలాగే, నేను పక్క రోడ్లో ఉన్నానండి, వస్తున్నాను. ఏమండి? అవును, మీరేనా? పెద్దవాడు కనిపించారు, ఎక్కుతున్నారు. ఓటీపీ ఒక నిమిషం. చెప్పండి, ఓటీపీ చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. ఎక్కండి, మీరు ఎక్కండి. చెప్పరా? ఓకే అండి, అలాగేనండి, నిదానంగా తీసుకెళ్తాం. ఓకే అండి, ఈ రైడ్కి వచ్చేసి 105 వచ్చినాయి. మొత్తం 12 కిలోమీటర్ల రైడ్. భవానీపురం పోవారంక నుంచి భవానీపురం 12 కిలోమీటర్లు, 105 రూపాయలు ఇచ్చింది. ఎక్కేసి ఈ హీట్కి ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది, కాలిపోతుంది. ఓకే అండి, నేను ఈ రైడ్ పూర్తవగానే నేను అయితే ఇంటికి వచ్చేసానండి. నా మొబైల్ ఈ ఎండకి బాగా హీట్ ఎక్కిపోయి పద్దాకులు ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది, మొబైల్ నీడ్ టు కూల్ అని. ఇంకా మొబైల్ హ్యాంగ్ కూడా అయిపోతుంది. అంటే ఇవాళ బాగా ఎండ అయితే బాగా ఎక్కువ ఉంది, ఈ ఎండలో కూడా ఎక్కువసేపు చేయలేకపోయాను. నేను ఈవినింగ్ 6కి మళ్ళీ వచ్చాను విజయవాడ. ఈవినింగ్ 6కి వచ్చినప్పుడు మళ్ళీ ఈ రైడ్ పడిందండి. ఇది వచ్చేసి వారధి దాటంగానే వచ్చింది ఈ రైడ్. నేనైతే ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 దాకా చేశానండి ఎర్నింగ్స్. ఈరోజు మొత్తం కలిపేసి 10 అవర్సే చేశాను. ఈ 10 అవర్స్లో ఓలా ఊబర్లో మాత్రమే చేశాను, ర్యాపిడో అయితే ఆనేం చేయలేదు. 7453 ఎక్కండి. ఎక్కండి. 7453. ఓకే, ఓకే ఓకే, బస్ స్టాండ్ వైపు. ఓకే. కొంచెం స్లోగా పోనీ ఇక్కడ. ఓకే, అక్కడ పోనీగా. ఫ్లైఓవర్ అప్రోచ్ దగ్గర దిగుతాను. ఇక్కడ దిగుతాను. ఓకే అండి, 10 మినిట్స్ గ్యాప్లో
ఇంకో రైడ్ పడింది ఓలాలో, అయితే కొలనుకొండకు పడింది. యాక్సెప్ట్ చేశాను, వెళ్ళి పికప్ చేసుకున్నాను. ఈ కొలనుకొండ రైడ్ క్యాన్సిల్ చేశాడు కస్టమర్. కృష్ణలంక నుంచి గాంధీనగర్కు రైడ్ పడింది 3 కిలోమీటర్లు. పికప్కి వెళ్దాం. ఫోన్పే 29 రూపీస్. చిన్న రైడ్ అయితే పూర్తయిపోయింది. ఊబర్లో వచ్చేసి మళ్ళీ అంటే 48 రూపీస్ రైడ్ ఒకటి పడింది. పికప్కి వెళ్దాం. ఎక్కడున్నారండి మీరు? పెట్టిన లొకేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఫ్లాగ్ కింద ఉన్నారా? మీ రైట్ సైడ్ చూడండి, మీ రైట్ సైడ్ చూడండి. బ్యాగ్ తగిలించుకొని మాట్లాడుతున్నారు మీరేగా. ఇటు 1వ నెంబర్ నుంచి బయటకు వస్తారండి. 1వ నెంబర్ బయటే ఉన్నాను. ఫ్లాగ్ దాకా వెళ్ళవసరలా, ఇటు బయటికి రాగానే ఎదురుగానే ఉన్నా. ఓకే. ఈ ఊబర్ కస్టమర్ రైల్వే స్టేషన్ నుంచి ఇంకా బయటికి రాలా. ఓలా అని చేద్దాం. ఓలాలో రైడ్ పెడితే అది క్యాన్సిల్ చేసి ఓలాలో ఎక్సెప్ట్ చేసేస్తాం. ఓకే, నాకు ఓలాలో అయితే రైడ్ పడింది. ఓబర్ది క్యాన్సిల్ చేసి ఓబర్ ఒకటి ఫోన్ చేస్తున్నాడు. ఇంతసేపు ఆల్రెడీ ఓలాలో యాక్సెప్ట్ చేశా కాబట్టి ఓబర్ కాల్ ఎత్తను. మనకు ఓలా పడిన రైడ్ వచ్చేసి రైల్వే స్టేషన్ టు బెంజ్ సర్కిల్.
ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ రైడ్ వచ్చేసి 6.5 కిలోమీటర్లు 57 రూపాయలు ఇచ్చాడు ఓలా. చాలా బెటర్ అండి ర్యాపిడోతో పోలిస్తే. ప్రస్తుతానికి అయితే వీళ్ళు కమిషన్ ఏం తీసుకోవట్లా, 0 కమిషను. వచ్చిన డబ్బులన్నీ రైడర్కి వేస్తున్నారు. అయితే రైడ్కి మధ్యన ఒక 10 నిమిషాలు, ఒకసారి 10 నిమిషాలు, అరగంట కూడా గ్యాప్ వస్తుంది అన్నమాట. అయినా కానీ అమౌంట్ అనేది బాగానే ఇస్తున్నారు కాబట్టి ర్యాపిడోని అయితే పక్కన పడేయచ్చు. ఊబర్లో అయితే 59 రూపీస్ ఆర్డర్ రోడ్ పడింది, యాక్సెప్ట్ చేశాను. పికప్ చేసుకోవటానికి వెళ్దాను. వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను. అలాగే. ఇట్లా వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? మధుర. ఓకే. రైడ్ అయితే కంప్లీట్ అయింది. టైం వచ్చేసి 10 అయిందండి. ఇంకా ఇంటికి వెళ్తున్నాను నేను. ఇంటికి వెళ్ళేస్తే లెక్కలు చూద్దాం ఎంత మిగిలింది. ఈరోజు ఎర్నింగ్స్ ఎంతో చూద్దామండి. ఫస్ట్ ఓలాలో చూద్దాం. ఓలాలో వచ్చేసి 603 రూపాయలండి. ఊబర్లో వచ్చేసి 365 రూపాయలు. 365 ప్లస్ 603 రూపాయలు. దీంట్లోంచి నాకు అయిన ఖర్చులు తీసేద్దాం. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి 40 రూపీస్ అయింది. మధ్యాహ్నం లంచ్ అయితే నేను ఇంటికి వచ్చాను కాబట్టి లంచ్కి అయితే ఖర్చు అవ్వాలా. ఇంకా పెట్రోల్ ఖర్చులు తీయాలి. నేనైతే 140 కిలోమీటర్స్ తిరిగాను. 140కి వచ్చేసి యావరేజ్ 60 వేస్తున్నాను. మామూలుగా అయితే 70 వేసేవాడిని ముందు, అది 70 వస్తుంది మైలేజ్, కానీ యావరేజ్ 60 వేస్తున్నాను. 60 అంటే -250 రూపీస్ వేస్తున్నాను. ఎర్నింగ్స్ అయితే ఇవ్వండి. లంచ్ కూడా మనం బయట చేస్తే కనుక ఒక 600 రూపాయలు మిగిలినట్టు. లంచ్ చేయలేదు కాబట్టి ఒక 80 రూపాయలు మిగిలి 678 రూపాయలు అయితే ఈరోజు మిగిలినాయండి. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే పడితే కనుక 10 అవర్స్లో 1000 రూపీస్ సంపాదించడం ఈజీ అండి. ఏది ఓలా ఊబర్లో వాళ్ళు ఇచ్చే అమౌంట్కి 678 రూపాయలు మిగిలినాయి. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడితే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా కస్టమర్లు పెరగారు విజయవాడలో ఓలా ఊబర్కి. ప్రస్తుతానికి ర్యాపిడోనే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఈ 10 అవర్స్లో ఒక 3 అవర్స్ వేస్ట్ అయిపోయిందండి. ఆర్డర్కి మధ్యన వచ్చిన గ్యాప్లు అనమాట ఇవన్నీ. ఒక్కోసారి 10 మినిట్స్, ఒక్కోసారి 20 మినిట్స్ అట్లా. బ్యాక్ టు బ్యాక్ పడితే మాత్రం చాలా బాగుంటుంది. 3 అవర్స్ గ్యాప్లో ర్యాపిడో కనుక మనం ఆన్ చేసుకుని గ్యాప్ను పూడ్చుకుంటే కనుక ఎంత వస్తాయో నా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.